ఆకాశవాణి అన్సొలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్ స్పామ్ నివారణ మొబైల్ వినియోగదారుల భద్రత ట్రాయ్ సలహాదారు శ్రీ బి ప్రవీణ్ కుమార్ గారితో సంభాషణ రెండో భాగం వింటారు. నమస్కారం. అన్సాలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్ గురించి నిన్నటి భాగంలో అనేక విషయాల్ని ప్రవీణ్ కుమార్ గారు మనకి షేర్ చేశారు. ఒక మొబైల్ వినియోగదారుగా అన్వాంటెడ్ స్పామ్ కాల్స్, స్పామ్ ఎస్ఎంఎస్లు, స్పామ్ ఎంఎంఎస్లు ఇలాంటి వాటిని ఎలా నియంత్రించుకోవాలి, మన డేటాని ఎలా భద్రపరచుకోవాలి, ఒకవేళ ఇలాంటి విషయాలన్నిటినీ నిన్నటి భాగంలో చెప్పారు. అయితే వ్యక్తిగత భద్రతా సమాచారం అలాగే మన ప్రైవసీకి సంబంధించి ఇలాంటి విషయాల్ని ఎలా మనం అడ్డుకునేందుకు ఆస్కారం ఉంది ఈరోజు తెలుసుకుందాము. నమస్కారం, మరోసారి స్వాగతం అండి ఈ కార్యక్రమానికి. నమస్తే అండి, మన లిసనర్స్ కూడా నమస్తే. నిన్న మీరు అనేక విషయాలు చెప్పారు. ఈ స్పామ్ కాల్స్ ని అడ్డుకోవడానికి ట్రాయ్ తరఫున ఎలాంటి నియంత్రణల్ని విధించారు, అలాగే టెలికాం ఆపరేటర్స్ ద్వారా ఆ నియంత్రణల్ని మీరు అమలు చేసే విధానం గురించి చెప్పారు. అయితే ఎవరైనా మన వ్యక్తిగత సమాచారం అడుగుతున్నప్పుడు మీరు దాన్ని అనుమానించాల్సిన అవసరం ఉంది, ఆ కాల్ని కానీ ఆ లింక్స్ని కానీ అని. దీన్ని మనం ఏ దశలో గుర్తించాల్సి ఉంటుంది, గుర్తించడానికి ఏమైనా అవకాశం ఉందా? ఈ బిజినెస్ కమ్యూనికేషన్ పేరుతోటి ఆల్రెడీ వాళ్ళు జెన్యూన్గా రిజిస్టర్ చేసుకున్న కొన్ని సంస్థలు మనకి సమాచారాన్ని ఇస్తూనే ఉంటాయి. ఇప్పుడు కమర్షియల్ షాప్స్ అవి కూడా మనకి కస్టమర్స్కి కంటిన్యూస్గా సమాచారం పంపుతూ మెసేజెస్ పంపుతూ ఉంటాయి. అయితే వాటి నుంచి మనం ప్రమాదకరమైన సమాచారాన్ని ఎలా సెపరేట్ చేసుకోవాల్సి వస్తుంది? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి మేడం, ఇప్పుడు ఏదైనా ప్రభుత్వ సంస్థ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, లేకపోతే వాణిజ్య సంస్థలు కానివ్వండి, వాళ్ళ సేవలు ప్రోడక్ట్స్ గురించి వాళ్ళు ప్రమోషనల్ మెసేజెస్ ఇస్తారు. మనకు అనుమానం ఎప్పుడు రావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ తీసుకుందాం, బ్యాంక్ అయినా ఇన్సూరెన్స్ అనుకోండి. ఏ బ్యాంక్ ఇండివిజువల్ కస్టమర్ అకౌంట్ నంబరు, ఓటీపీ ఇవ్వమని ఎవ్వరు అడగరు, ఆధార్ నంబరు షేర్ చేయమని ఎవ్వరు అడగరు. సో మీకు కాల్ వచ్చినప్పుడు, మెసేజ్ వచ్చినప్పుడు ఎవరైనా అక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఎప్పుడైతే అడుగుతున్నారు అనుకోండి, వార్నింగ్ బెల్ అనమాట. ఇప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, పోలీసులే కానివ్వండి, వేరే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కానివ్వండి, వాళ్ళు ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎవరు డిజిటల్ మీడియా ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయరు. ఏ ప్రభుత్వ సంస్థ, ఏ ఆర్గనైజేషన్ ఎవరైనా డిజిటల్ అరెస్ట్ అని, మీ పేర్ల మీద నార్కోటిక్స్ పార్సల్ వచ్చిందని, అటువంటి మీ ఆధార్ మిస్యూజ్ అయిందని ఏ ప్రభుత్వ సంస్థ కాల్ చేయదు. ఒకవేళ మీ ఆధార్ ఎక్కడైనా మిస్యూజ్ అయితే వాళ్ళు ఫిజికల్ గా వస్తారు, వాట్సాప్ కాల్ ద్వారా, మొబైల్ ద్వారా. ఎవరు, ఏ ప్రభుత్వ సంస్థ పని చేయదు. సో మీకు అటువంటి కాల్ లేకపోతే మెసేజ్ వచ్చింది అనుకోండి, అది మనకు వార్నింగ్ బెల్ అన్నమాట. ఎవరైనా మన పర్సనల్ డేటా, ఓటీపీ, ఆధార్, డేట్ ఆఫ్ బర్త్ అని అడగడం ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, అది మనకు వార్నింగ్ సిగ్నల్ అయిపోవాలి. అలాగే ఓటీపీలు కూడా ఫోన్ లో మనం ఎవరికి షేర్ చేయకపోవడం అనేది మనకి మంచిది. అది మనం రూల్ నంబర్ 1 గా పెట్టుకోవాలి మేడం. ఓటీపీ అన్నది ప్రతి ఇండివిజువల్, అది ఇండివిజువల్ డేటా. అది మీరు ఓటీపీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొద్దు, ఎందుకంటే దాంతో మీరు బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఆన్లైన్ యాక్సెస్ చేస్తున్నారు. సో అది ఓటీపీ అన్నది 1 టైం పాస్వర్డ్, అది మీ ఒక్కరి దగ్గరే ఉండాలి, ఎవరికి షేర్ చేయొద్దు. అది అయితే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, మోసపూరితమైన ఉద్దేశంతో మొబైల్ కన్జ్యూమర్ ని అప్రోచ్ అవడం ఒకటి అయితే, ఆ మొబైల్ కన్జ్యూమర్ యొక్క డేటా, ఆ మొబైల్ నెంబర్ ఫలానా వాళ్ళ దగ్గర ఉంది అన్న విషయము ఈ మోసకారులకి లేదా ఒక ఇంటెన్షన్ తోటి పనిచేస్తున్న వాళ్ళ దగ్గర ఎలా డేటా సమకూరుతోంది అన్నది, ఈ అంశం మీద ట్రాయ్కి ఏమైనా నియంత్రణ ఫ్రేమ్ వర్క్ లో ఏమైనా ఉన్నదంటారు? స్పెసిఫిక్ ఫ్రేమ్ వర్క్ లో ఏం లేదు మేడం, కానీ ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ యాప్ యూజ్ చేసుకున్నారు అనుకోండి, అక్కడ ఏంటి, మీ బేసిక్ డేటా, మీ మొబైల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. సో అప్పుడు మనం యాప్స్ యూజ్ చేసేటప్పుడు మన మొబైల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సేకరిస్తారు అనమాట. సో అందుకే మన మొబైల్ డేటా ఎవరి పేరు మీద ఉన్నది మొబైల్ అన్నది తెలిసిపోతుంది. ఇంకోటి ఏంటంటే, స్పామ్ కాలర్స్ ఒరిజినేట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు స్పెసిఫిక్ ఈ ఇండివిజువల్ అని టార్గెట్ చేయరు. వాళ్ళు ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ నంబర్స్ తీసుకొని ర్యాండమ్ గా అన్ని నంబర్స్ ని కాల్ చేస్తుంటారు అనమాట. ఆ స్పెసిఫిక్ గా అది ఒక్కొక్కసారి ఒక్కొక్క వాళ్ళకి వస్తుంది. ఉన్నా లేకున్నా వాళ్ళు ఏంటంటే ర్యాండమ్ గా నంబర్ సిరీస్ తీసుకొని వాళ్ళు కాల్ చేయడమో మెసేజ్ పంపించడమో చేస్తుంటారు. అది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ సర్వీసెస్ కావచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్ లో మొబైల్ నెంబరు ఇంక్లూడ్ చేయడం అనేది అన్ని చోట్ల, అన్ని ప్రదేశాల్లో, అన్ని డిపార్ట్మెంట్స్ లో అవసరం అవుతుంది. దేర్ ఇస్ అన్ ఇంటర్ఫేస్ మనకి తప్పనిసరి. నేను ఒక 2 ఉదాహరణలు ఇస్తాను. ఇక్కడ మనము ఎలక్ట్రిసిటీ బిల్, సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు. ఇప్పుడు మన మొబైల్ నంబర్ అక్కడ రిజిస్టర్ చేసాం అనుకోండి, మనకి ఏమవుతుంది, బిల్ ఒరిజినేట్ కాగానే మనకు రిమైండర్ మెసేజ్ వచ్చేస్తుంది. సో దాంతో మనకు అది ఈజీ అవుతుంది అనమాట. అక్కడ లైవ్ కానీ అక్కడ మొత్తం ప్రాసెస్ చేసే విధానం చాలా ఈజీ అవుతుంది.
ఇక్కడ కొన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, షాప్స్ కావచ్చు, అక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వడం అనేది ప్రత్యేకంగా వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని ఫోర్స్ చేస్తున్నారు ఇండివిజువల్స్ ని. అలాంటి ఫోర్స్ చేసే అవకాశం షాప్స్ కి అలాంటి వాటికి ఉందంటారా? అంటే అది షాప్ కి కస్టమర్స్ కి సంబంధించింది మేడం, వాళ్ళిద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్. అది మన కస్టమర్ అనుకుంటే ఆప్షనల్ కాదా? అది కస్టమర్ కి అది ఆప్షనల్ మేడం. ఆప్షనల్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫార్మసీ షాప్ కానివ్వండి, ఈవెన్ ఎనీ షాప్, ఏ షాప్ కైనా అనుకోండి, బిల్లు మనకు వాట్సాప్ ద్వారా SMS ద్వారా పంపుతారు, ఏమన్నా ఆఫర్స్ ఉంటే పంపుతారు. అక్కడ ఏంటంటే అది కస్టమర్ డిస్క్రిప్షన్ అన్నమాట. కస్టమర్ సొంతంగా డిసైడ్ చేసుకోవాలి నాకు అది కావాలా, లేకపోతే మొబైల్ నంబర్ షేర్ చేయొద్దు. ఈ జాగ్రత్త తీసుకుంటే మనము సేఫ్ గా ఉండొచ్చు. కాల్ మాట్లాడుతున్నప్పుడు అనవసరమైన సమాచారం అడుగుతున్నప్పుడు మనకు అనుమానం రావాలి అన్నారు. సరే, అనుమానం వచ్చింది, కాల్ నేను కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అవతల వాళ్ళు కట్ చేయనివ్వట్లేదు, కంటిన్యూ చేస్తున్నారు. అలాంటి టైంలో మన కస్టమర్, ఈ సాధారణ వ్యక్తి ఏం చేయాలి? ఎలా చేస్తే కరెక్ట్ ప్రాసెస్ అవుతుంది? ఆ టైంలో పానిక్ కావద్దండి. పానిక్ అయితే మనకు తెలియకుండానే మనం ఏదో తప్పు చేసేస్తాం. మీకు అంత డౌట్ ఉందనుకోండి, మీ మొబైల్ ని మీరే ఫోర్స్ఫుల్ గా డిస్కనెక్ట్ చేయండి. డిస్కనెక్ట్ అవుతలేదు అనుకోండి, ఏదో టెన్షన్ లో వచ్చేసి డిస్కనెక్ట్ అవుతలేదు అనుకోండి, మీరు ఐదర్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే ఎయిర్ప్లేన్ మోడ్ లో వెళ్ళిపోతే ఆ కాల్ ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది. ఆ గ్యాప్ లో ఏంటంటే మీకు కూడా కొంచెం ఆలోచించడానికి ఒక 1-2 మినిట్స్ టైం దొరుకుతుంది అన్నమాట. సైబర్ క్రైమ్ దృష్టికి వస్తున్న అనేక కంప్లైంట్స్ లో ప్రధానమైనది ఏంటంటే SMS లో వాళ్ళు ఏదో లింక్ పంపిస్తారు, నొక్కిస్తారు. నొక్కిన తర్వాత రియలైజ్ అవుతాము ఒక్కొక్కసారి, అరే ఇది చెయ్యకూడని పని నేను చేసేసాను. అలాంటప్పుడు ఆ కస్టమర్ ఏం చేయాలి? బై మిస్టేక్ ఎప్పుడైనా OTP అటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా మనం తెలియకుండా షేర్ చేసేసినాం అనుకోండి, ఏదైనా లింక్ క్లిక్ చేసి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎప్పుడన్నా ఒకవేళ అవి లీక్ అయిపోయినాయి అనుకోండి, మీరు ఇమీడియట్ గా ఏం చేయాలంటే, బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు ఇమీడియట్ గా మీ బ్యాంక్ వెళ్ళేసి మీ అకౌంట్ లో మీ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది డిస్కనెక్ట్ చేసేయండి. ఇంకా డౌట్ ఉందనుకోండి, 1930 కాల్ చేయడమో లేకపోతే cybercrime.gov.in ఆ వెబ్సైట్ లోకి వెళ్ళేసి మీ కంప్లైంట్ ఫిర్యాదు చేయండి. ఇదేంటంటే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ద్వారా తీసుకున్న ఇనిషియేటివ్ అన్నమాట. ఈ 1930 సైబర్ క్రైమ్ లో ఏంటంటే ఇండియాలో ఉన్న దాదాపు అన్ని పోలీస్ స్టేషన్స్ ఆన్లైన్ లో లింక్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు మనం కంప్లైంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు కూడా ఇమీడియట్ గా మన సైబర్ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా యాక్షన్ లో దిగేసి ఏ అకౌంట్స్ నుంచి అయితే ట్రాన్సాక్షన్స్ అయినాయో ఆ అకౌంట్స్ ని బ్లాక్ చేసే విధానంలో వాళ్ళు యాక్షన్ మొదలు పెడతారు అనమాట. డిలే చేస్తే మనీ రికవరీ అయ్యే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. ఈ ట్రాన్సాక్షన్ అయిన ఫస్ట్ 1 అవర్ ని దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. సైబర్ పోలీస్ వాళ్ళు తీసుకునే యాక్షన్ అంతా ఈ ఫస్ట్ 1 అవర్ లో అయితేనే మనీ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. బాగా చదువుకున్న వారు, విద్యావంతులు, అధికారులుగా పనిచేసి రిటైర్ అయిన అఫీషియల్స్ కూడా కొన్ని నేరాలకి గురవుతున్నారు. వీటిలో ఎలా డీల్ చేయాల్సి ఉంటుంది? సైబర్ దొంగలు ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే ప్రయత్నం చేస్తారో అప్పుడు వాళ్ళు ఏమంటారు, మనకు ఫోన్ చేసి మీ పేరు మీద నార్కోటిక్ పార్సల్ ఎక్కడికో వెళ్ళింది, మేము క్రైమ్ బ్రాంచ్ నుంచి కాల్ చేస్తున్నాము. రియలైజ్ చేయాల్సింది ఏంటంటే, ఫిజికల్ గా అటువంటి కాల్స్ వచ్చిన మన లిసనర్స్ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఆ టైంలో మనం మన ఆఫీస్లోనే ఉంటాము, ఇంట్లోనే ఉంటాం, మోస్ట్లీ ఆఫీస్లో ఉంటాము, లేకపోతే మన పనులలో ఉంటాం. మనం ఫిజికల్ గా సేఫ్ గా ఉన్నాము. అదేంటంటే మెంటలీ వాళ్ళు కాల్ చేసి మనకు ట్రాప్ లో వేయడానికి చూస్తారు. మనము రిలాక్స్ కావడం చాలా ఇంపార్టెంట్. సో ఆ టైంలో ఏంటంటే మనం ఇమీడియట్ గా రెస్పాండ్ కావద్దు. 99% ఇష్యూస్ రిజాల్వ్ అయిపోతాయి. ఏ ప్రభుత్వ సంస్థ, పోలీసులైనా కానివ్వండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎవరు వాట్సాప్ ద్వారా, వీడియో కాల్ ద్వారా ఏ ఇన్వెస్టిగేషన్ చేయరు. ఇది మనము గమనించాల్సిన విషయం. ఇది ఈ మధ్యలో లాస్ట్ 2-3 డేస్ నుంచి మన లిసనర్స్ కూడా అందరూ, మీరు మొబైల్ కాల్ చేసినప్పుడు మీకు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా ప్రభుత్వం చేస్తుంది. డిజిటల్ యాప్స్ ద్వారా లోన్ తీసుకోండి, మీకు 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇమీడియట్ గా అది డబుల్ అవుతుంది. అటువంటి ట్రాప్ లో పెట్టి ఏమంటారంటే, ఆ ఆఫర్ ఇప్పుడే ఉంది, ఒక 2 నిమిషాల్లో 5 minutes లో ఎక్స్పైర్ అయిపోతుంది. అటువంటివి ఎవరైనా చెప్పినారనుకోండి, అది మీరు రియలైజ్ చేయాల్సింది ఏంటంటే అది ట్రాప్. ఎందుకంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, అది 5 minutes లో ఎట్లా అయిపోతుంది? ఇన్స్టెంట్ గా మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయండి, నేను ఇది చేసేస్తాను, మిమ్మల్ని 5 minutes లో అరెస్ట్ చేస్తాను అని అన్నారు అనుకోండి, మనం ఇన్స్టెంట్ గా రియలైజ్ చేయాలి అది ట్రాప్. అది నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఈస్ ద బెస్ట్ యాక్షన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. టెక్నాలజీ అనేది నిరంతరం మారుతూ వస్తుంది. నేర ప్రవృత్తి కూడా, వాళ్ళు ఎంచుకుంటున్న మార్గాలు కూడా మారుతూ వస్తున్నాయి. ఈ అన్నిటి నేపథ్యంలో దీన్ని మరింత సమర్థవంతంగా నియంత్రించడానికి ఇలాంటి నేరాల్ని ఏదైనా ఆలోచన చేస్తున్నారా? భారతదేశంలో దాదాపు 120 crores ప్లస్
సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మొత్తము మన విశ్వంలో తీసుకుంటే ఓన్లీ చైనాలోనే మన దేశం కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యావరేజ్ తీసుకుంటే మన దేశంలో టెలి డెన్సిటీ 80% ఉందన్నమాట. ప్లస్ ఈ నంబర్స్ ఇంకా ర్యాపిడ్ పేస్ లో పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 92 crore సబ్స్క్రైబర్స్. గుడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నది. 93% గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ యాక్సెస్ ఇప్పుడు మన దేశంలో ఉన్నది. మనం అందరము వర్చువల్ వరల్డ్ లో కనెక్ట్ అయి ఉన్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇటువంటి స్పామ్ కాల్స్ నుంచి జనరల్ పబ్లిక్ కి డిస్టర్బెన్స్ కావద్దని ట్రై కూడా కొన్ని నిబంధనలు తీసుకొస్తుంది. మన ప్రభుత్వ సంస్థలు లేకపోతే బిజినెస్ ఎంటిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ కానివ్వండి, లేకపోతే కంపెనీస్ కానివ్వండి, వాళ్ళకు ఒక సెపరేట్ సిరీస్ అలాట్ చేయడం అయిందనమాట. 160 సిరీస్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బ్యాంక్ లో లోన్ తీసుకున్నారు, బ్యాంక్ ది ఇన్స్టాల్మెంట్ డేట్ దగ్గరకు వచ్చింది, బ్యాంక్ మీకు రిమైండర్ కాల్ ఇవ్వాలనుకుంది. సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదో జనరల్ నంబర్స్ నుంచి కాల్ చేస్తున్నారు. అది టెస్టింగ్ అవుతుంది మేడం. ఫస్ట్ ఫేజ్ లో ఫైనాన్షియల్ సెక్టర్ లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టార్గెట్ డేట్ ఏంటంటే మార్చ్ వరకు ఇది ఇంప్లిమెంట్ చేయాలని ఆ దిశలో పని జరుగుతుంది. ఇప్పుడు కస్టమర్ మన వ్యూయర్స్ వీ కెన్ బి వెరీ షూర్ ఇది జెన్యున్ నా బ్యాంక్ నుంచి వచ్చిన కాల్. ఈ ఒక్క స్టెప్. ఇంకోటి ఏంటంటే మేడం దాన్ని మేము టెక్నికల్ లాంగ్వేజ్ లో సీనాప్ అంటాము, కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రతి ఇండివిజువల్ కానివ్వండి లేకపోతే వాణిజ్య సంస్థ కానివ్వండి టెలికాం రిసోర్సెస్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఐడెంటిటీ పేపర్స్ ఇస్తారు కదా. కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ అంటే ఇప్పుడు మనకి ఏదన్నా కాల్ వచ్చింది అనుకోండి, కాల్ చేసే నంబర్ అది ఎవరిది ఆ ఐడెంటిటీ మన మొబైల్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ప్రైవేట్ యాప్స్ కొన్ని ఆ పని చేస్తున్నాయి. లైక్ మనకి కాల్ వస్తూనే అది ఫలానా వాళ్ళది ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో మనకి కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఇది ఇప్పుడు అఫీషియల్ గా వస్తుంది. ఇది దీంతోనే కాకుండా మేడం ట్రై లాస్ట్ 3 months లో ఇంకా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుందనమాట. సీనాప్ ఇంకా టెస్టింగ్ అవుతుంది మేడం. ఎందుకంటే దీంట్లో అది ఇంప్లిమెంట్ చేయడానికి చాలా టెక్నాలజీ చేంజెస్ చేయాలన్నమాట. ఇంప్లిమెంటేషన్ టెస్టింగ్ ఫేజ్ లో ఉందన్నమాట. ఇదే కాకుండా ఇంకా కొన్ని చర్యలు కూడా ఈ మన స్పామ్ కాల్స్ అరికట్టేందుకు ట్రై లాస్ట్ 3 to 6 months లో తీసుకుందనమాట. ఒకటి ఏంటంటే SMS లో మనం ఇందాక చర్చించుకున్నాం కదా లింక్స్ వస్తాయని. ట్రై ఏంటంటే అందరి ఆపరేటర్స్ పంపించే నిబంధనలు తీసుకొచ్చింది. ఏంటంటే కామన్ లాంగ్వేజ్ లో దాన్ని మనం లింక్స్ ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి, ఎవరైతే మెసేజెస్ పంపిస్తారో బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఆ లింక్స్ ముందే డిక్లేర్ చేయాలన్నమాట. దాన్ని వైట్ లిస్టింగ్ అంటాం. ఒకవేళ ఆ లింక్స్ వాళ్ళు ముందే డిక్లేర్ చేయలేదనుకోండి అది నెట్వర్క్ లో SMS లో ఆ లింక్ పాస్ కాదు. అయితే ఈ వైట్ లిస్టింగ్ అనేది ఒక జెన్యూనిటీని కస్టమర్ కి చూపించడానికి వైట్ లిస్టింగ్ ఇది ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఇది అమల్లోకి వచ్చేసింది. SMS లో వచ్చే ఇప్పుడు ఏదన్నా వాణిజ్య సంస్థ ఏదన్నా లింక్స్ ఇప్పుడు బ్యాంక్సే కాకుండా ఈవెన్ అమెజాన్ వాళ్ళు పంపించే లింక్స్ అన్ని వైట్ లిస్టింగ్ అవుతేనే కస్టమర్ కి పాస్ ఆన్ అయ్యి మెసేజ్ డెలివర్ అవుతుంది. ఇది ఒక మేజర్ స్టెప్ తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ కమర్షియల్ మెసేజెస్ ఏదైతే వస్తాయో ఫ్రమ్ ఒరిజినేటింగ్ మన ముందు విధానం ఎట్లా ఉండే అంటే ఆ మెసేజ్ ఎవరు ఎక్కడి నుంచి ఒరిజినేట్ అయింది, ఏ మార్గం తీసుకొని కస్టమర్ ద్వారా వచ్చింది అది డిఫైన్డ్ లేదు. ఇప్పుడు ఏదన్నా రాంగ్ మెసేజ్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ట్రేస్ చేయాలనుకున్నాం అది ఏ పాత్ లో పాస్ అయింది. ముందు ఆ విధానం లేదు. కానీ ట్రై ఏం చేసిందంటే August 1st week లో నిబంధనలు జారీ చేసింది అనమాట. అందరు ఎంటిటీస్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్, టెలిమార్కెటర్స్ వాళ్ళ మెసేజెస్ ప్రసారం చేసే మార్గాన్ని ముందే డిక్లేర్ చేసి అదే పాత్ లో మెసేజెస్ పంపించే విధానాన్ని స్టెప్ బై స్టెప్ గా లాస్ట్ 3-4 months లో ఎఫర్ట్ పెట్టేసి అది December 10th నాటికి పక్కాగా ఇంప్లిమెంట్ అయిపోయింది. ఒకవేళ నేరం పొరపాటున జరిగినా కూడా తర్వాత దాన్ని సోర్స్ ని ఫైండ్ అవుట్ చేసి పనిష్ చేయడానికి రికవరీకి అవుతాడు. ఈ లాస్ట్ 2 months లో ట్రై తీసుకున్న ఈ మేజర్ చర్యలు ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ జనరల్ కస్టమర్స్. బాగుంది సార్. ముఖ్యంగా స్పామ్ కాల్స్ ని, స్పామ్ సమాచారాన్ని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలు వివరించారు ప్రవీణ్ కుమార్ గారు. సంచార్ సాథి gov.in అనే పోర్టల్లో ఇటువంటి సమాచారానికి సంబంధించిన కాల్స్, SMS ల మీద ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆ ఫిర్యాదులపై వెంటనే చర్య తీసుకునేందుకు కూడా వెసులుబాటు ఉంటుందని చెప్పారు. మనకు వచ్చే కమర్షియల్ సమాచారాన్ని నియంత్రించుకునేందుకు DND 3.0 అనే యాప్ అందుబాటులో ఉందని, అలాగే 1909 అనే నెంబర్ కూడా అందుబాటులో ఉందని చెప్పారు. ఈ నెంబర్కి ఫోన్ చేసి లేదా SMS ఇచ్చి ఈ సేవల్ని పొందవచ్చు. ధన్యవాదాలు ప్రవీణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ మేడం. మీరింతవరకు అన్సొలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్, స్పామ్ నివారణ, మొబైల్ వినియోగదారుల భద్రత ట్రాయ్ సలహాదారు శ్రీ బి ప్రవీణ్ కుమార్ గారితో సంభాషణ 2వ భాగం విన్నారు. సంభాషించిన వారు శ్రీమతి MS లక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.